Good evening, my dear friends. This is Subbarao, sir, founder and director of Ashok IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. So, friends, ఎలాగో COVID-19 లాక్డౌన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5 నామ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఐదో విడత కూడా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ కూడా రిలీజ్ చేశారు. సో, ఈ సందర్భంగా మరలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మళ్ళా అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా స్టార్ట్ అయిపోయారు. సో, అందుకని ఈ లాంగ్ టర్మ్లో అంటే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి లాంగ్ టర్మ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎవరు అర్హులు ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి, గ్రూప్ 1లో ఏ కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి, అంటే ఏ రకమైన జాబ్లు ఉంటాయి, ఎవరు అర్హులు, ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం ఫ్రెండ్స్. సో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో రేపు జనవరి నుంచి 2 సర్వీస్ కమిషన్లు క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్తున్నారు. తెలంగాణలో లాస్ట్ 6 ఇయర్స్ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. అదేవిధంగా ఆంధ్రాలో ఈ పాటికి 2 నోటిఫికేషన్లు వచ్చాయి. 3వ నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది. ఎందుకంటే రేపు డిసెంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుంది కాబట్టి అది అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరిలో మోస్ట్లీ జనవరిలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నట్లుగా అంటున్నాం. సో అందుకని మనం ఇప్పటి నుంచే సన్నద్ధం అవ్వాలి. నోటిఫికేషన్తో పని లేదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఎంత సిలబస్ ఉందో గ్రూప్ 1లో కూడా అంత సిలబస్ ఉంది. అందుకని ఫ్రెండ్స్, ఈ గ్రూప్ 1కి ఇప్పటి నుంచే మీరు ఒక ప్రణాళికాబద్ధంగా కానీ చదివినట్లయితే గ్రూప్ 1లో విజయం సాధించవచ్చు. చాలామంది నా విద్యార్థులు గతంలో 2వ ర్యాంకరు, 33వ ర్యాంకరు వీళ్ళంతా కూడా నా విద్యార్థులు ఎంతో మంచి ర్యాంక్ సాధించారు ఏపీపీఎస్సి. సో అందుకని మీరు మీకు కొన్ని ఈ ఏపీపీఎస్సిలో ముఖ్యంగా కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం కోసం, ఈ గ్రూప్ 1 లాంటి పరీక్షల కోసం మార్కెట్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే అసలు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఏం చేయగలుగుతాయి, ఏంటి ఉంటాయి, ముందు నేచర్ ఆఫ్ జాబ్స్ ఏంటో తెలిస్తే కానీ మీరు చదవడానికి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి వేకెన్సీస్ ఉంటాయి అంటే కేటగిరీ ఆఫ్ పోస్టులు ఏంటి, ఏం కేటగిరీ పోస్టులు ఉంటాయి ఇక్కడ. సో గ్రూప్ 1 కేటగిరీలో చూస్తే మనం ఆర్టీఓ, దీన్ని మనం రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ అని, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అని, లేదా డిప్యూటీ కలెక్టర్ అని మనకు పిలుస్తూ ఉంటారు బయట. సో ఆర్డీఓ అనేది ఇక్కడ నెంబర్ 1. తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఉంటుంది ఇక్కడ. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్. గ్రేడ్ 1 నుంచి ఐఏఎస్ నుంచి వస్తారు వాళ్ళు. తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటిఓ, తర్వాత మనం చూస్తే డిఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. డిఈఓ సపరేట్ నోటిఫికేషన్, ఇది డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ డిఆర్, తర్వాత డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్టర్. తర్వాత కానీ చూసినట్లయితే మనం ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాంటి అనేక, ఎంపీడీఓ మండల్ ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ లాంటి ఉన్నతమైన పోస్టులు, రాష్ట్రంలోనే ఉన్నత కేటగిరీ ఉద్యోగాలు అంటారు వీటిని. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 1 కేటర్లో ఉంటాయి. మరి గ్రూప్ 1 ప్రిపేర్ అవడానికి ఎవరు అర్హులు, దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు ప్రిపేర్ అవ్వచ్చు, దీనికి ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ, ఎనీ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. డిస్టెన్స్లో పాస్ అయినా సరిపోతుంది.
లేదా మనం సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు కూడా అర్హులే దీనికి. సప్లిమెంటరీలో డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా. ద్వారా చదివిన వాళ్ళు, సప్లిమెంటరీ ద్వారా చదివిన వాళ్ళు, డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు, ఇక సాధారణ డిగ్రీలు బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి చదివినటువంటి వాళ్ళు అర్హులే. డిప్లొమాస్ చదివినటువంటి వాళ్ళు అర్హులే ఎగ్జామ్ రాయడానికి. ఏదైనా ఒక యూనివర్సిటీ గుర్తించినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్ 1 పరీక్ష రాయవచ్చు. సో గ్రూప్ 1 పరీక్ష ఏ భాషల్లో రాయొచ్చు? తెలంగాణలో అయితే టీఎస్పీఎస్సీలో అయితే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ 3 భాష. ఏపీపీఎస్సీలో అయితే తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రాయవచ్చు. మరి ఈ ముందు ఏపీపీఎస్సీలో ప్యాటర్న్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా ఉందో చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎలా ఉంది? ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మనకి 3 స్టేజెస్ కండక్ట్ చేయాలి. 3 స్టేజెస్లో ఉంటుంది ఎగ్జామ్. ఇది 3 స్టేజెస్ ఉంటుంది లైక్ సివిల్ సర్వీసెస్. ఒకటి ప్రిలిమినరీ స్టేజ్. ప్రిలిమినరీ స్టేజ్ అంటే ప్రాథమిక పరీక్ష, తెలుగులో దీన్ని ప్రాథమిక పరీక్ష. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 మెంటల్ ఎబిలిటీ లాంటి పేపర్ ఉంటుంది. 2 పేపర్లు ఉంటాయి. ఈ రెండింటిలో ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్, అంటే ఈ 2 బట్టి మనకి కట్ ఆఫ్ మార్క్ తీస్తారు. అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే 1:50 రేషియోలో మెయిన్స్కి తీస్తారు. మెయిన్స్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మనకి ఇక్కడ 5 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. పేపర్ 1 ఏంటంటే జనరల్ ఎస్సే. పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చర్, జియోగ్రఫీ. పేపర్ 3లో మనం చూసినట్లయితే పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎథిక్స్. ఇది పేపర్ 3. పేపర్ 4లో ఇండియన్ ఎకానమీ, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, అండ్ ఇండియా ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు. 5వ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ. There are 5 పేపర్స్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్. వీటితో పాటుగా 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటారు వీటిని. క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఒకటి తెలుగు, 2 ఇంగ్లీష్. వీటిల్లో మనం 35% మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి. ఈచ్ పేపర్ కంటెంట్స్ 150 మార్క్స్. 35% మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే మెయిన్స్లో మీకు ఈ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క పేపర్ 150 మార్కులు ఉంటుంది. ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. 3 hours టైం ఇస్తారు. గ్రూప్ 1 మెయిన్స్లో ఇవి ఏపీపీఎస్సీ కండక్ట్. దీని తర్వాత స్టేజ్ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ అంతా కూడా మన పర్సనల్ విషయాల మీద ఎక్కువగా ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తాం. సో ఈ 3 స్టేజెస్లో ఉంటాయి. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50 రేషియోలు తీశారు. తర్వాత ఇంటర్వ్యూకి 1:2 రేషియోలో ఇంటర్వ్యూ తీస్తారు.
ఫైనల్గా ఈ మార్క్స్ వచ్చిన తర్వాత ఈ అన్ని మార్క్స్ ఆధారంగా మనకి ర్యాంక్ ఇచ్చి ర్యాంక్ ఆధారంగా మనకి పోస్టింగ్ ఇస్తారు. సో కాబట్టి మొత్తం మీద మెయిన్స్ ఎన్ని మార్కుల కంటే 500 ప్లస్ 5 ఇంటూ 500 ప్లస్ మొత్తం 750 మార్కులు ఉంటుంది మెయిన్స్. 750 మార్కులు కానీ ఎన్ని మార్కులు రావాలి మనకి మంచి ఆర్టీఓ లాంటి మంచి పోస్టులు రావాలంటే 750 మార్కులు కానీ మనకి 530 మార్కుల వరకు వస్తే టాపర్స్కి 530 మార్కులు ఆ రేంజ్లో వస్తున్నాయి. 500 మార్క్స్ వచ్చినప్పటికి కూడా మీకు 750కి జాబ్ వస్తుంది. కొన్ని రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా తగ్గినప్పటికి కూడా వస్తుంది. సో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మనం లాంగ్ ప్రిపరేషన్ చేయాల్సినటువంటి సమయం అన్నమాట. ఓకే, అందుకని ఫ్రెండ్స్ ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి మీ ప్రిపరేషన్. స్టార్ట్ చేసి న్యూస్ పేపర్ చదవటం, బేసిక్స్ బుక్స్ చదవటం లాంటి వీలైతే ఎక్కడైనా కోచింగ్ తీసుకోవడం, ఇదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ తీసుకొని మీ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసినట్లయితే గ్రూప్ 1లో మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మరి టీఎస్పీఎస్సీలో ఏముంది? టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్ పేపర్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ప్రిలిమ్స్ ఒకటే ఉంది ఇక్కడ 150 మార్క్స్కి. ఏపీలో 2 పేపర్లు ఉన్నాయి, కానీ టీఎస్పీఎస్సీలో ఒక పేపరే ఉంది. ఇది 150 మార్క్స్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై ఆధారంగా మెయిన్స్కి తీస్తారు. మెయిన్స్లో కానీ చూస్తే మళ్ళీ యథావిధిగా మనకి ఇక్కడ 6 పేపర్లు కనిపిస్తాయి తెలంగాణలో. ఒకటి ఫస్ట్ పేపర్ ఏంటంటే జనరల్ ఎస్సీ. యాజ్ యూజువల్ జనరల్ ఎస్సీ 150 మార్క్స్. సెకండ్ పేపర్ హిస్టరీ అండ్ కల్చర్. అండ్ జియోగ్రఫీ 150 మార్క్స్. హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ. థర్డ్ పేపర్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకానమీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నథింగ్ బట్ ఎకానమీ అని పెట్టుకోండి. ఎకానమీ ఇది తెలంగాణ, ఏపీ. టిఎస్ ఎకానమీ, అదే ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ఈ 3 ఇందులో పాటు. నథింగ్ బట్ ఇది ఎకానమీ పేపర్, థర్డ్ పేపర్. ఫోర్త్ పేపర్గా చూస్తే ఫోర్త్ పేపర్ కానీ మనం చూసినట్లయితే థర్డ్ పేపర్ ఏంటంటే మనకి ఇక్కడ పాలిటీ గవర్నెన్స్ థర్డ్ పేపర్. ఫోర్త్ పేపర్ ఎకానమీ. థర్డ్ పేపర్ లేదండి, ఫోర్త్ పేపర్లో ఎకానమీ. ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ సిక్స్త్ పేపర్ ఏంటంటే తెలంగాణ మూమెంట్. ఈ విధంగా 6 పేపర్లు ఉన్నాయి. దగ్గర మెయిన్స్ ఎగ్జామ్ 900 మార్క్స్. సో థర్డ్ పేపర్ ఏంటంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ అండి, ఇక్కడ పాలిటీ. ఫోర్త్ పేపర్ ఏంటంటే ఎకానమీ. ఫిఫ్త్ పేపర్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సిక్స్త్ పేపర్ ఏంటంటే తెలంగాణ మూమెంట్. మెయిన్స్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా కంపల్సరీ పేపర్స్ ఒకటి తెలుగు, 2 ఇంగ్లీషు ఉంటాయి ఇక్కడ కూడా తెలంగాణలో. సో కేటగిరీ ఆఫ్ పోస్టులు కూడా సేమ్ ఏపీలో ఎలా ఉన్నాయో తెలంగాణలో కూడా అలాంటి పోస్టులు ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ మనకు అలాగే ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా సో 3 స్టేజెస్లో ఉంటాయి. దీని ఆధారంగా ర్యాంక్ డిసైడ్ చేస్తారు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ గ్రూప్ 1 దృష్టిలో పెట్టుకుని లాంగ్ ప్రిపరేషన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పటి నుంచే మనం స్కూల్ బుక్స్ చదవటం, అకాడమీ పుస్తకాలు చదవటం, న్యూస్ పేపర్ చదవటం, అదేవిధంగా ఓన్గా నోట్స్ తయారు చేసుకోవాలి. రోజు ఒక 3 to 4 hours ఏదో ఒక విధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన సమాచారాన్ని గెదరింగ్ చేసుకొని దాన్ని మనం ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. ఇట్లా రెగ్యులర్గా చదువుతూ ఉంటాం. సడన్గా నోటిఫికేషన్ పడ్డప్పుడు చదువుతూ ఉంటే కష్టం. ఆల్రెడీ సివిల్స్ రాసే పిల్లలు, ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 1 రాసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అందరినీ మనం కాంపీట్ చేయాలి. అందుకని అందరినీ పోటీ నుంచి మనం ఎదుర్కొని అందరికన్నా ముందు ఉండాలి, అందరికన్నా
విజయం సాధించాలంటే ఏం చేయాలంటే మనం ఒక ప్లాన్గా ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేస్తే మనం ఈ ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో విజయం సాధించవచ్చు. చాలా ఉన్నతమైన పోస్టులు, గౌరవప్రదమైనవి, తర్వాత చాలా మీకు ప్రజలకు సర్వీస్ చేయడానికి అవకాశం ఉన్నది. తర్వాత బాగా ప్రమోషన్ నుండి సొసైటీలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటటువంటి ఉద్యోగాలు. సో అందుకని ఎవరైనా సరే అటు బాగా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళు, సాధారణ ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మధ్య హౌస్ వైఫ్స్ ఆల్సో ప్రిపేర్ అవుతున్నారు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి పరీక్షలకు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రాసినటువంటి వాళ్ళు, చేసినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చూసి ఇలా మీ ప్రిపరేషన్ ఎంత వీలైతే అంత, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సివిల్స్ ఒకటి, గ్రూప్ 1 లాంటి పరీక్షలు మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఏ రోజైతే డిసైడ్ అవుతారో ఆ రోజు నుంచి ప్రిపేర్ అయితేనే మీరు ఇందులో విజయం సాధించుకుంటారు. కాబట్టి ఏదైనా డౌట్లు ఉన్న కింద మా నెంబర్స్ ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ చేయండి. ఆఫ్లైన్, ఆన్లైన్లో కోచింగ్స్ ఉంటాయి, అవైలబిలిటీ ఉంది. అఫ్రికా సర్కిల్ ఇస్తుంది. చెప్పాను కదా, లాస్ట్ సెకండ్ ర్యాంకర్ ఏపీపీఎస్సీ సెకండ్ ర్యాంకర్ కూడా మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థిని. సో ఈ విధంగా ఒక ప్లాన్ చేసుకోండి. రాబోయే నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకున్నారు చదివితే గ్రూప్ 1లో సక్సెస్ అనేది పెద్ద కష్టమైన పని అయితే కాదు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.